వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిల్సే మే విజయ. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రొయ్యల కూర తయారీ విధానం. ఫస్ట్ కావాల్సినవి రొయ్యలు, ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసుకోవాలి. ఫ్రెష్ వాటర్తో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, టమాటా, గ్రీన్ చిల్లీ చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా పక్కన స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసి పసుపు వేసి దాంట్లో రొయ్యలను ఉడికించుకోవాలి బాగా. రొయ్యల్లో వాటర్ అంతా బయటకు ఎవాపరేట్ అయిపోయి వాటర్ పోయేటట్టు ఫుల్గా ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు పక్కన స్టవ్ మీద కడాయి వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయ ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉడికిన రొయ్యలను వేసి ఇంకొంతసేపు అలాగ మూత పెట్టి ఉంచాలి. ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఉంచాలి. కాసేపు తర్వాత చూడండి ఎలా అయింది. కర్రీ దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. రొయ్యల కర్రీ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.